సరే, మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి, అందరం కలిసి చదువుకుందాం. చిన్నపిల్లలు కూడా బైబిల్ తీసి చూడాలి. 1 Thessalonians chapter 5 verse 1 to 11. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కొన్ని వారాలుగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో నుండి ప్రతి అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతసేపు నిన్ను పాటలు పాడి స్తుతించి ఆరాధించాం. మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీ ముందు మేము ఎదురు చూస్తున్నాం. ప్రభువా, మీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. దేవా, నీవేమై ఉన్నావో మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు. వెలుగులో నివసించేటువంటి బిడ్డలంగా మేము ఎలా జీవించాలో మీరు మాకు బోధించండి. మీరు వింటున్నప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకునే మంచి మనసు దయచేయండి. ప్రతి వ్యక్తి హృదయం మా వాక్యం మీద ఉండటానికి సహాయం చేయండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, గత కొన్ని వారాలుగా మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని ధ్యానిస్తా ఉన్నాం. గడిచినటువంటి వారం 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలలో తమ ప్రియులను కోల్పోయినటువంటి వారికి క్రీస్తులో ఉన్న నిరీక్షణ గురించి మనం చూసాం. ఎవరైనా మీ ఇంట్లో చనిపోతే చనిపోయిన వారి గురించి ఏడవాల్సిన అవసరమో లేదు లేదు లేదు. ఎందుకో నేను 3 కారణాలు చెప్పాను. మొట్టమొదటి కారణం ఏంటంటే, వీ హ్యావ్ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉంది. చనిపోయిన వారు తిరిగి తప్పకుండా లేస్తారు. వీ విల్ మీట్ దెమ్. వారిని మనం ఒకరోజు కలుసుకుంటాం. వీ విల్ బీ విత్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారితో యుగయుగాలు కలిసి మనం ప్రభువుతో కూడా ఉంటాం. కాబట్టి మన ఎడబాటు అనేది శాశ్వతమైన ఎడబాటు కాదు, అది తాత్కాలికమైన ఎడబాటే. కాబట్టి మనం దుఃఖించవలసిన అవసరం లేదని కూడా మనం చూసాం. అంతేకాదు, తమ ప్రియులను కోల్పోయి దుఃఖములో ఉన్న కుటుంబాలని ఎలా ఆదరించాలో కూడా మనం నేర్చుకున్నాం. 5 మార్గాలు చెప్పాను నేను. ఎవరైనా చెప్పగలరా? మీ నోట్స్ చూడకుండా ఎన్ని మార్గాల ద్వారా మనం అలాంటి వారిని ఆదరించగలం? చెప్పగలరా? 1, వారితో ఉండుట ద్వారా. 2, వారితో కలిసి ప్రార్థించడం ద్వారా. 3, వారు చెప్పేది జాగ్రత్తగా వినడం ద్వారా. 4, వారికి దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా. 5, వారికి చేతనైన సహాయం చేయటం ద్వారా. ఇన్ని మార్గాల ద్వారా తమ ప్రియులను కోల్పోయి ఏడుస్తున్న వారిని మనం ఆదరించాలి అని గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక టాపిక్లోకి మనం ప్రవేశించబోతున్నాం. దానికి ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే, చదువుకొని వచ్చారా? 7 సార్లు చదవమని చెప్తున్నాం.
7 సార్లు చదివిన వాళ్ళు చేయొద్దండి. 7 కంటే ఎక్కువ 7. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం, మంచిది. 5 సార్లు, ఓకే 3, వెరీ గుడ్. ఒక్కసారన్నా చదివినాడు ఉండదా? ఒకసారి చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి, కనీసం ఒకసారి మినిమం. వెరీ గుడ్. దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక వారంలో ఈ పుస్తకాన్ని ముగించుకుంటాం. వచ్చే వారం లాస్ట్ మెసేజ్ అనమాట, లాస్ట్ మెసేజ్ దశలోనిక పత్రికలో. కనుక వచ్చే వారం మరి 12వ వచనం నుంచి చివరి వరకు సాధ్యమైనంత ఎక్కువ సార్లు చదువు రావడానికి ప్రయత్నం చేయండి. సరే, మంచిది. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయానికి 5వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగానికి మరి మనం ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే ద లార్డ్స్ డే, లేకపోతే ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు దినము. తెలుగులో ఏంటది? టైటిల్ పేరు చెప్పండి. ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్లో డి కూడా పెద్ద అక్షరం పెట్టాలి, క్యాపిటల్ డి పెట్టాలి. ద డే ఆఫ్ ద లార్డ్, ఎల్ కూడా క్యాపిటల్ పెట్టాలి. ఎందుకంటే ప్రభువు దినం అనేది చాలా ప్రాముఖ్యమైన దినం. అది దేవుని యొక్క దినం, ప్రభువు దినము, ద డే ఆఫ్ ద లార్డ్. జనరల్గా మనకి ప్రభువు దినము అనగానే ఏది గుర్తొస్తుంది? ఆదివారం గుర్తొస్తుంది. పాత నిబంధనలో శనివారాన్ని విశ్రాంతి దినం అంటారు. కొత్త నిబంధన కాలంలో ఆదివారాన్ని ఏమంటారు? ప్రభువు దినము, లేకపోతే పునరుత్థాన దినం అంటారు. అయితే ఆ ప్రభువు దినం కాదు ఈ ప్రభువు దినం. ఈ ప్రభువు దినము అనేది ఏమిటి అనంటే, పాత నిబంధనలో ప్రభువు దినం అంటే ఒక అర్థం ఉంది, కొత్త నిబంధనలో ప్రభువు దినం అంటే మరొక అర్థం ఉంది. పాత నిబంధనలో ప్రభువు దినము అంటే ఏమిటి అనంటే, ద వోటి ప్రాఫిట్ యూజ్డ్ ద డే ఆఫ్ ద లార్డ్ టు డిస్క్రైబ్ నియర్ హిస్టారికల్ జడ్జిమెంట్. పాత నిబంధన ప్రవక్తల దృష్టిలో ప్రభువు దినము అంటే ఏంటంటే, ఇంకొన్ని దినాల్లో రాబోయేటువంటి విపత్తు, లేకపోతే తీర్పు. ఇంకా కొద్ది రోజుల్లో మన దేశం మీదకి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. ఉదాహరణకి బైబిల్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. యావేలు, ఆమోసు, జఫన్యా అనేటువంటి ఈ ప్రవక్తలందరూ కూడా యూదా దేశం మీదకి బబులోను వాళ్ళ ద్వారా వచ్చేటువంటి తీర్పు, దేవుడు యూదా దేశం విగ్రహారాధనలో పడిపోవడం వల్ల ఆ దేశానికి తీర్పు తీర్చడానికి, వాళ్లకు శిక్ష విధించడానికి బబులోను వాళ్ళు దండయాత్రకు వచ్చి ఈ దేశమంతా నాశనం చేసి యెరూషలేమును తగలబెట్టి అక్కడున్న దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలను తీసుకెళ్లిపోయారు. దాన్ని వీళ్ళు ఏమని పిలుస్తారు ప్రవక్తలు? ప్రభు యొక్క దినం, అంటే ద లార్డ్స్ జడ్జిమెంట్, దేవుడు తీర్చేటువంటి తీర్పు. వాళ్ళ దృష్టిలో ప్రభు దినం అంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోయేటువంటి తీర్పు. ఆ మాట రాసుకోండి. ఇశ్రాయేలు ప్రజల మీదకి చరిత్రలో రాబోయేటువంటి తీర్పు అంటే ఇక కొద్ది రోజుల్లో, కొద్ది సంవత్సరాల్లో. ఇర్మియా అంటాడు, రాబోయే రోజుల్లో యూదా దేశం చెరలోకి వెళ్తుంది, ప్రభు దినం వస్తుంది అని అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి బైబిల్లో నుంచి, పాత నిబంధనలో. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి చదవండి ఎవరైనా. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి. 1:14, 771 పేజీ. నేను చదువుతున్నా చూడండి, నేను చదువుతా. యెహోవా మహాదినము సమీపమాయను. అండర్లైన్ చేసుకోండి. ఏం దినం అది? యెహోవా మహాదినం. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వస్తుంది. ఆలకించండి, యెహోవా దినం వస్తుంది. పరాక్రమశాలులు మహారోదనము చేస్తారు. ఆ దినము ఉగ్ర దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్మే దినము. అంధకారము గాఢాంధకారము కమ్మే దినము, మేఘములు గాఢాంధకారములు కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదము వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకు ఉపద్రవము రప్పించబోచున్నాను. వారు గుడ్డివారి వల్ల నడుస్తారు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. చూసారా, ఇదంతా ఏంటంటే ఇశ్రాయేలు దేశం మీదకి రాబోయేటువంటి తీర్పు గురించి జఫన్యా ప్రవచించాడు. ఇలాంటి రెఫరెన్స్ ఉన్నాయి, రాసుకోండి. యావేలు 1:15, ఆమోసు 5:18. వెరిటికల్ చదువుకోండి దాన్ని. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా
యావేలు 1:15, ఆమోసు 5:18. ఇలా పాత నిబంధనలో ఉన్నటువంటి కొంతమంది ప్రవక్తలు కూడా ఏం చేశారంటే యెహోవా దేవుని దినము గురించి, ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోయేటువంటి తీర్పు గురించి ప్రవచించారు. కాబట్టి పాత నిబంధన ప్రకారం యెహోవా దినం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశం మీదకి దేవుడు తీర్చబోయేటువంటి తీర్పు. అది చారిత్రాత్మకంగా జరిగింది, అయిపోయింది కూడా. బబులోను దేశం చెరలోనికి ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోయింది, దేవుడు వాళ్ళని శిక్షించాడు. సరే, కొత్త నిబంధన ప్రకారం యెహోవా దినం అంటే ఏంటి? ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నాం మనం? కొత్త నిబంధన. సో NT calls it a day of wrath, a day of visitation, and a great day of God all. The future day of the Lord, which unleashes God's wrath, falls into two parts. The end of the 7-year tribulation period, and second, the end of the millennium. Here Paul refers to the aspect of the day of the Lord, which concludes the tribulation period. అంటే ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం యెహోవా దినం అంటే యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏమైంది? దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. పోయిన వారం చూస్తాం, ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘం అంతా ఏమైపోతుంది? ఎత్తబడుతుంది. ఈ మిగిలినటువంటి ప్రజలు ఉన్నారే, వీళ్ళందరి మీదకి 7 సంవత్సరాల పాటు శ్రమలు వస్తాయి. పోయినసారి కూడా చెప్పినాను, ఎన్ని శ్రమలు అవి? 7 సంవత్సరాల శ్రమలు. వాళ్ళకేమో 7 సంవత్సరాల విందు, కిందన్న వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమలు. ఆ మహాశ్రమల కాలాన్ని ప్రభువు దినము అంటారు. దేంట్లో? క్రొత్త నిబంధన. వెరీ సింపుల్ అండి. పాత నిబంధనలోనేమో ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చేటువంటి తీర్పు, కొత్త నిబంధనలో మారు మనసు పొందని వారికి వచ్చేటువంటి తీర్పు. ఆ మాట రాసుకోండి, మారు మనసు పొందని వారి మీదకి వచ్చేటువంటి తీర్పు. మరి ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఒకటో దశలోని కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం పౌలు ఇక్కడ చెబుతున్నటువంటి మరి ప్రబోధనం ఏంటంటే, యేసు ప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన ప్రజల మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి తీర్పు గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సరే, ఈ యొక్క మరి ప్రభువు దినం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్తాను, కొన్ని పరిచయ వాక్కులు. మన తెలుగు బైబిల్లో మరి మొదటి వచనం ఏ మాటతో ప్రారంభమైంది? చదవండి. 1వ దశలోనిక 5వ అధ్యాయం మొదటి వచనం. 1వ దశలోనిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా అని స్టార్ట్ అయిందనమాట. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం స్టార్ట్ అయింది? చదవండి, చెత్త చదువు. నౌ, NOW, నౌ అంటే ఏంటి? ఇప్పుడు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో BUT, బట్ అనే మాటతో ప్రారంభమైంది. ఏ మాటతోటి? బట్. ఈ రెండు మీ నోట్లు రాసుకోండి. నౌ మరియు బట్. మన తెలుగు తర్జుమా చేసిన వాళ్ళు ఈ 2 అక్షరాలు ఎత్తేసారు, ఈ 2 పదాలు. ఏమేంటి? నవ్వు అనే మాట, బట్ అనే మాట. కానీ ఈ 2 ఉంటే ఎంత అర్థమైతే జాగ్రత్తగానండి. నేను దీనికోసం దాదాపు ఒక 10 బైబిల్ స్టడీ చేశాను, 10 రకాల తర్జుమాలను స్టడీ చేశాను. KJV అనేటువంటి బైబిల్లో బట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ అనే మాట రాస్తుంది. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో బట్ కన్సర్నింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. రికవరీ వర్షన్లో బట్ కన్సర్నింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఇప్పుడు చెప్తా చదివిందే, ఆ బైబిల్లో నౌ బ్రదర్స్ టైమ్స్ అండ్ డేట్స్ అన్నాడు. న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో నౌ కన్సర్నింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. అంటే మన తెలుగులో సహోదరులారా అని మొదలుపెట్టాడు, కానీ ఇంగ్లీష్లో ఏదంటూ మొదలుపెట్టాడు? కానీ, లేకపోతే ఇప్పుడైతే. ఎప్పుడైనా కానీ, ఇప్పుడైతే అనే మాటలు వచ్చినాయి అంటే అది అంతకు ముందున్న దానికి కొనసాగింపు, పోలిక కాదు. ఏంటి? కొనసాగు. ఇంతకుముందు పౌలు దేని గురించి చెప్పాడు? సంఘం ఎత్తబట్టు గురించి చెప్పాడు. సంఘం ఎత్తబడుతుందంటే వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా? విశ్వాసులు. ఏమన్నా అంటే పౌలు మారు మనసు పొందిన మన కొరకు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. మనమంతా ఏమైపోతాం? చనిపోయిన వారితో కూడా తిరిగి లేచిన అందరితో ఏకముగా ఆయన్ని ఎదుర్కొంటాం. కానీ అని మొదలైందనమాట. మనం ఎత్తబడతాం, కానీ మనం ఎత్తబడతాం, మనం దేవునితో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే అన్నాడు. ఇప్పుడు దాకా నేను రాప్చర్ గురించి చెప్పా,
అంటే సంఘం ఎత్తబట్టం గురించి. ఇప్పుడైతే వేరే కొత్త టాపిక్ గురించి చెప్తున్నా. అంటే ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. ఆ టాపిక్ ఏమో విశ్వాసులు ఎత్తబడుట. ఈ టాపిక్ ఏంటంటే అవిశ్వాసుల మీదకి వచ్చేటువంటి తీర్పు. ఓకే, అర్థమైంది ఇప్పుడు బట్ట అంటే ఎంత మీనింగ్ ఉందో. ఈ బట్ట లేకపోతే అర్థం కాదు మనకి. ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. దేవుని బిడ్డలు దేవునితో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కానీ విడవబడినటువంటి అవిశ్వాసులు ఉంటారు ఇక్కడ. మారు మనసు పొందిన వాళ్ళు, పాపములో జీవించే వాళ్ళు, లోకాన్ని పాపాన్ని ప్రేమించే వారి మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? పౌలు 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు విశ్వాసుల గురించి రాశాడు. 5వ అధ్యాయం 1 నుంచి ఇప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు? మారు మనసు పొందని వారి గురించి రాస్తున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? సంఘం బయట ఉన్నారు, సంఘములో కూడా ఉన్నారు. ఇదేంటి ఇట్లా చెప్తున్నారు? సంఘములో కూడా ఉన్నారు. ఎవరాళ్ళు? మారు మనసు పొందినారు. వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, కానుకలు ఇస్తారు. కానీ మారు మనసు హృదయం మాత్రం దేవునికి ఇవ్వరు. వాళ్ళ హృదయం పాపానికి ఇస్తారు, లోకానికి ఇస్తారు, లోక ఆశలకు ఇస్తారు, దేవునికి అన్నీ ఇస్తారు, కానీ హృదయం మాత్రం ఇవ్వరు. అలాంటి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రభు, నేను కానుకలు ఇచ్చాను కదా, పాస్టర్ గారిని పిలిచి నేను భోజనం పెట్టే కదా, క్రిస్మస్కి బట్టలు కూడా పెట్టాను కదా అంటే కుదరదు. ఇవన్నీ కాదు నిన్ను దేవుడు ఇవ్వమంటుంది. దేవుడు మొట్టమొదటి నీ హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోకపోతే, నీ పాపాన్ని ఒప్పుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది అనే సంగతిని హెచ్చరిక చేస్తూ ఈ 5వ అధ్యాయాన్ని పౌలు రాశాడు. సరే, మనం లోపలికి వెళ్ళిపోదాం, బాడీలోకి. మన యొక్క అంశం ఏంటి ఈరోజు? ప్రభువు దినం. ప్రభు దినం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పౌలు దీంట్లో రాశాడు. దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా ప్రభువు దినము అకస్మాత్తుగా వస్తుంది. ఆ మాట రాసుకోండి. ప్రభు దినం ఎలా వస్తుంది? అకస్మాత్తుగా అంటే పల్లవి తెలుసా నీకు? అకస్మాత్తుగా అంటే ఏంటో చెప్పకుండా సడన్ మాట ఉన్నవా? సడన్గా వచ్చేసింది అనమాట. ప్రభువు ఎప్పుడు వస్తాడు? చెప్పిరాడు. ఈ ఉగ్రత, ఈ తీర్పు సడన్గా వస్తుంది. సడన్గా అంటే ఏంటో అర్థం కాదని పల్లవి లాంటి వాళ్ళకి కూడా అర్థం అవడం కోసం పౌలు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఎన్ని ఎగ్జాంపుల్స్? 2 రాసుకోండి. 1, దొంగ వలె వస్తుంది. ప్రభువుని ఎలా వస్తుంది? నిన్నే అడుగుతారా? దొంగోడు మీ ఇంటికి ఫోన్ చేసి వస్తాడా, ఫోన్ చేయకుండా వస్తాడా? చెప్పు. ఫోన్ చేయకుండా వస్తాడు. వెళ్తాడు. హల్లెలూయా. పల్లవికి అర్థమైపోయింది దేవుని వాక్యం. అంటే ఇలాంటి చిన్నపిల్లలకు కూడా అర్థం అవ్వాలని పౌలు ఏం చేశాడంటే 2 ఉదాహరణలు మనకి చూపిస్తాడు. ప్రభువు దినము వస్తుంది. ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది. చూడండి, ఆ సత్యం మనం చదువుదాం బైబిల్లో నుంచి. 1వ దశలోనిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. దొంగ సర్కిల్ తీసుకోండి. ఇది పోలిక. ప్రభువు దినాన్ని దేంతో పోలుస్తున్నాడు? ప్రభువుని కాదు, దొంగతో పోలుస్తుంది. ప్రభువు యొక్క, దయచేసి అపార్థం చేసుకోబాకండి. కొంతమంది యేసయ్య అన్నాడు నేను దొంగలాగా వస్తానని. యేసయ్య దొంగడా? యేసయ్య కాదు వచ్చేది, ప్రభువు యొక్క దినము. దట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు మారు మనసు పొందనటువంటి వారి మీదకి, పాపములో జీవించే వారి మీదకి, పాపాన్ని ప్రేమించే వారి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా అంటే ఏంటో మనకు అర్థం కాదని పౌలు 2 పోలికలు ఇచ్చాడు ఇక్కడ. ఎన్ని కంపారిజన్స్? 2. మొదటి పోలిక ఏంటి? దొంగ. రాసుకున్నావా తెలుసా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? థీఫ్. ఇప్పుడు చెప్పండి, దొంగోడు మన ఇంటికి ఫోన్ చేసి వస్తాడా, ఫోన్ చేయకుండా వస్తాడా? ఫోన్ చేసి నేను వస్తున్నా, బంగారం ఎవరో సెట్ చేసి పెట్టావా, దీవాల పైన పెట్టావా, కింద పెట్టావా అని రింగ్ చేసే అవకాశమే చెప్ప పెట్టకుండా వస్తాడు మీ ఇంటికి. అంతే. ప్రభువుదినం అలాగే వస్తుంది. నువ్వు అనుకున్నావేమో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? లోకులు. చూడండి, లోకులు ఏమనుకుంటున్నారు? 3వ వచనం. లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది, భయం ఏమి లేదు అని చెప్పుకుంటారంట. ఏం పర్వాలేదు, యేసు ప్రభు వస్తాడా, ఇంకే వస్తాడు, 2000 సంవత్సరాల నుంచి వస్తాను అనేంతవరకు రాలేదు, ఇంకేముంది, ఇంకా ఆయన వచ్చేది లేదు, ఏమి లేదులే, ప్రభు దినం లేదు, ఏం లేదు, అంతా మంచిగానే ఉంది,
తినడానికి తిండి ఉంది, కడుకోవడానికి బట్టలు ఉన్నాయి, అంతా మంచిగానే ఉంది, అంతా బరాబర్ బాగానే ఉంది, ఇంకేమీ అనుకుంటున్నారు. అలా అనుకుంటూ ఉండగానే ఏమైందంట, ప్రభువు దినం అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఒక దొంగ మీ ఇంటికి వచ్చి దోచుకున్నట్టుగా దేవుని యొక్క దినం నీ మీదకి వచ్చి ఉగ్రత నిన్ను నాశనం చేస్తుంది. నెంబర్ 2, రెండో ఎగ్జాంపుల్, రెండో ఉదాహరణ చెప్తున్నాడు. ఈ ఆకస్మికంగా వస్తుంది అన్న సంగతిని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రసవ వేదన. ఏంటిది? అక్కలు మీకు బాగా తెలుసు, ఎందుకు మీరు అనుభవించారు కదా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ప్రభు దినం అకస్మాత్తుగా వస్తుంది. చెప్పండి, ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? చెప్పొస్తుందా, చెప్పకుండా వస్తుందా? డాక్టర్ గారు డేట్ ఫిక్స్ చేసి చెప్తుంది. డాక్టర్ అమ్మ గైనకాలజిస్ట్ 23వ తారీఖు నువ్వు డెలివరీ అవుతావు అని చెప్తుంది. తారీఖు అంతా 23. మరి 23 వచ్చిందా ప్రసవ వేదన? ఎప్పుడు వచ్చింది చెప్పండి? అది ఎప్పుడైనా రావచ్చు. అది ముందే రావచ్చు, 5 రోజులు ముందు రావచ్చు, 1 రోజు ముందు రావచ్చు, 1 గంట ముందు రావచ్చు, 10 రోజుల తర్వాత అయినా. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో గర్భిణీ స్త్రీకి తెలుసా తెలియదా? అక్కలు గట్టి చెప్పాలి. తెలియదు. ప్రభు దినం కూడా అలాగే అకస్మాత్తుగా వస్తుంది. చదవండి ఆ మాట. 3వ వచనం మధ్యలో చదువుతున్నా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. ప్రసవ వేదన సర్కిల్ తీసుకోండి. రెండో ఎగ్జాంపుల్ ఏంటి? ప్రసవ వేదన. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు? ప్రసవ వేదన. యాజ్ లేబర్ పెయిన్స్. తెలుసా, రాసుకున్నావా? యాజ్ లేబర్ పెయిన్స్ అపాన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. ఒకటి యాజ్ ఎ థీఫ్, రెండోది యాజ్ ఎ లేబర్ పెయిన్స్ అపాన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. ఒక గర్భవతికి ప్రసవ వేదన అకస్మాత్తుగా వచ్చినట్లుగా దేవుని యొక్క ప్రభు దినం మన మీదకి వస్తుంది. ప్రభు దినం వచ్చేస్తుంది మన మీద. అప్పుడు తీర్పు తీర్చబడతాం, ఘోరమైన శ్రమల పాలవుతాం. చివరికి దేవుడు మన నరకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ చెప్పండి. సడన్గా, అర్థమైందా? అకస్మాత్తుగా, చెప్పా పెట్టకుండా వస్తుంది. మరి ఏం చేయాలి? మరి మనం మారు మనసు పొందాలి. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ మారు మనసు పొందారా? నీ హృదయము యేసయ్యకి ఇచ్చావా? ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తున్నావా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా దేవుని సన్నిధిలో? మారు మనసు పొందావా? మారు మనసు పొందకపోతే యు ఆర్ ఇన్ ఏ డేంజరస్ ప్లేస్. నువ్వు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఒకవేళ ప్రభు దినం ఈ రోజు వస్తే, ఇప్పుడు వస్తే నువ్వేమైపోతావు? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శ్రమలు అనుభవిస్తావు. ఇటువంటి ఘోరమైన శ్రమలు, దేవుని యొక్క శిక్ష నువ్వు అనుభవించకుండా ఉండాలంటే నీవు మారు మనసు పొందాలి. నీ జన్మ పాపం ఒప్పుకోవాలి. కర్మ పాపం, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేశావు. కొన్ని తెలిసి చేసావు, కావాలని చేసావు. కొన్ని ఎంతో మందిని బాధ పెట్టాం. కన్న తల్లిదండ్రులను బాధ పెట్టాం, కట్టుకున్న భర్తని బాధ పెట్టావు, కట్టుకున్న భార్యను బాధ పెట్టావు, కన్న బిడ్డలను బాధ పెట్టావేమో, నీ బంధువులందరినీ బాధ పెట్టావేమో. నీ పాపమంతా దేవుని సన్నిధిలో కన్నీటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. నీకు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు ప్రభు దినం అంటే నీవు భయపడాల్సిన అవసరమే లేదు. కనుక ఈ యొక్క మధ్యాహ్నం వేళ ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నా, ఇంకా ఎవరైనా ఇక్కడ మారు మనసు పొందకపోతే ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ హృదయంలో పాపం ఉందా? ప్రభు ఉన్నాడా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మానవ హృదయం ఎంత భయంకరమైన ఘోరమైనటువంటి పాపంతో ఉందో అక్కడ రాశాడు. మార్క్ గాస్పల్ 7th chapter verse 21. నేను చదువుతున్నా, జాగ్రత్త చూడండి. అందరు తీశారా బైబిల్? మార్క్ 7:21. ఇవన్నీ లెక్క పెట్టాలి మీరు. ఎంత? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. నేను చదువుతున్నా చూడండి. లోపల నుండి అనగా అందరు లెక్క పెట్టాలి ఇప్పుడు. ఓకే, కౌంట్ చేస్తున్నారా? మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 13. రాసుకోండి, మీ బైబిల్ అక్కడే రాసుకోండి పక్కన. ఎన్ని రాసుకోవాలి?
ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో కాదు, హృదయంలో. లోపల నుండి అనగా లెక్క పెట్టే బిజీలో అవి ఎక్కడున్నాయో మర్చిపోయింది పాపం బిడ్డ. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమేమి ఉన్నాయి? దురాలోచన, తర్వాత జారత్వం, పెళ్లి కాకముందే వ్యభిచారంలో పడిపోవడం. మూడోది దొంగతనాలు. 4 నరహత్య. మనిషిని ఇప్పుడు చంపాల్సిన పని లేదు, మనిషిని చంపితే కాదు నరహత్య కొత్త నిబంధనలో. వాడు చస్తే బాగుండు అనుకున్నామంటే చాలు, ఏమైపోయినట్టు? మర్డరు. ఈ లెక్క ఎంతమంది చంపుతాం మనం? చాలా మంది చంపుతాం. ఇదిగో నా వెంట్రుకలు చూడండి, ఇది చూడండి తల వెంట్రుకలు, ఇంతమంది చంపుతాం మనం. వీడు చస్తే బాగుండి అనుకుంటే చాలు, మనసులో ఏమైపోయినట్టు? మర్డరు చేసినట్టే. తర్వాత వ్యభిచారం. వ్యభిచారం అంటే అంతకుముందు మరి స్త్రీ పురుషులు శారీరకంగా లైంగిక సంబంధం కలిగి ఉంటేనే వ్యభిచారం. ఇప్పుడు ఆ చూపుతో చూస్తేనే వ్యభిచారం. ఇప్పుడు మీరు ఎంతమంది వ్యభిచారం చేసి ఉంటాం మనం? కౌంట్లెస్. మీరు ఎంతమంది అమ్మాయిల వైపు మోహంతో చూస్తారో అంతమంది అమ్మాయిలతో ఏం చేసినట్టు? గట్టిగా చెప్పండి, చేసినట్టే. ఎంత ఘోరమైన పాపం. భర్తలారా, మీ భార్యను తప్ప పర స్త్రీల వైపు మోహంతో చూస్తే వాళ్ళతో మీరు ఏం చేసినట్టు? మీరే కాదు, నేనైనా కానీ ఎవరైనా, మనమైనా సరే, మీ భర్తలను తప్ప పర పురుషుల వైపు మీరు ఓర చూపుతో చూస్తే మీరు ఏం చేసినట్టు? వ్యభిచారం. ఇక చూడండి, ఈ లిస్టులో ఈ లెక్క ప్రకారం తీర్పు తీరుస్తాడు. మరి ఈ తీర్పు గురైతే నువ్వేమైపోతావు? ఎత్తబడతావా, విడవబడతావా? నెక్స్ట్ తర్వాత పాపం ఏంటది? గట్టిగా చెప్పండి. బైబిల్లో చూసి చెప్పడమే కదండి, చూడకుండా ఎవరత్తారు పరీక్ష? మరి లోభములు అంటే పిచ్చిదారితనం అంటాడు. అన్నం నేను చేయి కూడా విదిలిస్తాడంట, ఎందుకంటే కాకులు తింటే ఏమని అంత పిచ్చిదారితనం. అన్నం తిన్న తర్వాత చేయి ఉంటుంది కదా, ఇట్లా విదిలియడంట. ఎందుకని? కాకులు తిని బతుకుతే ఏమన్నది. అంత ఘోరమైన పిచ్చిదారితనం కొంతమంది. అటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. తర్వాత ఏంటి? చెడుతనము. తెలియదు ఏముంది? చెడు. నెక్స్ట్ కృత్రిమము అంటే మోసం. కృత్రిమం అంటే ఏంటి? నకిలీ అండి తెలుగులో. నకిలీ, కృత్రిమం. రెండు పువ్వులు ఉన్నాయి. ఒకటేమో ఒరిజినల్ పువ్వు, అదేమొస్తుంది? వాసన వస్తుంది. ఇక్కడ పువ్వు ఉంది, ఇదేం పువ్వు? కృత్రిమం. ఇదే కృత్రిమం అంటే. మనసులో ప్రేమ లేకపోయినా హత్తుకుంటాడు, అన్నా సంతోషం, మనసులో వీడెందుకు వచ్చారా ఇప్పుడు. ఇది కృత్రిమమైన నవ్వు. కొంతమంది కృత్రిమమైన నవ్వు నవ్వుతారు, మంచిది లేదు, అది నవ్వాలని లేదు, కానీ పక్కపక్క అది మోసం. ఇటువంటి మోసపూరితమైనటువంటి కృత్రిమము కూడా మానవ హృదయంలో ఉందంట. తర్వాత ఏంటది? కామ వికారం. ఇదే ఎప్పుడు చెడు తలంపులతో, వ్యభిచార తలంపులతో ఉండటం. మత్సరం అంటే అసూయ. మత్సరం అంటే ఏంటి? అసూయ. అసూయ చాలా డేంజరస్. ఇది ఎవరన్నా ఏమైనా కారు కొనుక్కున్నారా? యాక్సిడెంట్ కాకపోయిద్దా? అసలు కారు కొనుక్కున్నారు, స్వీట్ ఇస్తే ఆ స్వీట్ తినబుద్ధి కాదు అసలు. ఎవరో కారు కొనుక్కున్నారు, రసీదు వచ్చి అందరూ స్వీట్ పంచుతున్నారు. అబ్బా కారు వచ్చింది వాళ్ళకి, వచ్చింది, యాక్సిడెంట్ కాకుండా ఎందుకుంటుంది అవుతుంది అంటే వీళ్ళకి అసలు ఏమాత్రం ఇష్టమే లేదు. ఎవరైనా కొత్త చీర కట్టుకొచ్చింది అనుకోండి, అసలు చూడలేను. ఏం బాగుంది, అసలు బాగాలి, అది అక్కడ లేదు, బాగుంది కానీ ఏమంటారు? అసలు బాగాలి. ఎందుకంటే ఏమిటి అసలు ఇష్టం? అసూయ. అసూయ అసూయ చాలా భయంకరమైనది. బైబిల్లో ఉంది. మత్సరము ఎముకలకు కుళ్ళు అంట. అంటే అసూయ నీకుంటే బోన్ క్యాన్సర్ వస్తుంది. ఏం క్యాన్సరు? డాక్టర్ గారు చెప్తున్నాడు. ఏ డాక్టర్ గారు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్వీ, ఇఫ్ యూ హ్యావ్ జలసీ, నీకు జలసీ కనుక ఉంటే నీకు క్యాన్సర్ వస్తుంది. ఏం క్యాన్సర్ అది? బోన్ క్యాన్సర్. ఎముకలకి బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. బైబిల్లో ఉంటుంది, ఆమెకు గ్రంథంలో ఉంటుంది. మత్సరం ఎముకలకు కుళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటి? దేవుణ్ణి దూషించడం. కొంతమంది దేవుణ్ణి తిడతా ఉంటారు. ఎవరిని? దేవుణ్ణి. ఈ దేవుడిని మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నాడు అని దేవుణ్ణి దూషించేటువంటి దేవదూషకులు ఉన్నారు. అలాంటి వారిని కూడా అహంభావం. నేనంటే ఏంటి? గర్వం, అహంకారం. నేను 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 అనేటువంటి అహం.
నెక్స్ట్ అవివేకం, వివేకం లేకపోవడం, ఇది కూడా పాపమే. కనీసం ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియదు, వివేకం ఉండదు. అయిపోయినాయా మొత్తం ఎన్ని? ఇన్ని ఉన్నాయండి నీ హృదయంలో. ఎప్పుడైనా గమనించావా? పైకి మాత్రం బాగానే ఉన్నాం, పైకి మాత్రం చక్కగా ఉన్నాం, కానీ నీ హృదయంలో ఇన్ని భయంకరమైన ఘోరమైన పాపాలు దాగి ఉన్నాయి. తెలుసా నీకు? ఇన్ని పాపాలతో నువ్వేం పరలోకం పోతావు చెప్పు? ఇది సాధ్యమేనా? ఎందుకండి వర్షం పడుతుంది, బయట బురదగా ఉంది, నేను వచ్చాను అనుకో బురద కాళ్ళతో, ఇంట్లో రానిస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ గారు బయట బకెట్ పెట్టా, మొగ్గు ఉంది అంటే మీ ఇంట్లోకి రావడానికి ఇంత శుభ్రంగా వస్తే మరి ఆ పరలోకం రావడానికి ఇన్ని పాపాలు పెట్టుకుని రానిస్తాడా? మీ ఇంట్లోకి రావడానికే బకెట్ బయట పెట్టి కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి అంటావు నువ్వు. మీ ఇంట్లో అంత పరిశుభ్రమైనటువంటి ఆ పరలోకంలో, చీకటి పాపము లేనటువంటి ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఇన్ని పాపాలు ఉంచుకొని ఎలా తీసుకొస్తా? ఎలా రానిస్తాడు ఆయన? రానిస్తాడా? రానిడా? నువ్వు పోతే వేరేవాడికి కంపు వచ్చింది, అందుకే రాని. ఆ పాపాలన్నీ ఇక్కడే మనం కడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాపాలు క్షమించబడాలి, ఆ పాపం విషయమై పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఇన్నిసార్లు నేను మోహపు చూపులు చూశాను, ఇన్నిసార్లు నేను ఎదురు తిరిగి మాట్లాడాను, ఇన్నిసార్లు నేను అహంకారంగా ప్రవర్తించాను, ఇన్ని ఘోరమైన పాపాలు నాలో ఉన్నాయని నీవు దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది కూడా లేదు. మరి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఇంకా నువ్వు పాపాన్నే ప్రేమిస్తున్నావా? ఇంకా లోకాన్నే ప్రేమిస్తున్నావా? ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి పాపం వైపు ఆకర్షింపబడుతున్నావా? ఈ చెడిపోయినటువంటి హృదయాన్ని బాగు చేయడానికి యేసయ్య హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడంట? తట్టుచున్నాడు. యేసయ్య తలుపేస్తుంది, తలుపు గడిపెట్టుందండి. ఎవరైనా తలుపు మన ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మొట్టమొదట తలుపు కొడతారు. మీరు అంతే పోతారా ఇంట్లోకి? మీరు అంతే పోతారా? కొంతమంది అంతే పోతారు. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా? తలుపు కొట్టాలా? దానికంటే ముందు పిలవాలి. వినపడకపోతే తలుపు కొట్టాలి, తీయకపోతే వెళ్ళిపోవాలి, అప్పుడు చేయక. అంతేగాని తీసిందాక బాగుంటారు కొంతమంది. అరే పాపం వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు కదా అనుకో. మేనరిజం నేర్చుకోవాలి. మేనరిజం అంటే దీన్ని మేనరిజం అంటారు, మర్యాద. కొంతమంది ఎంత ర్యూడ్గా బిహేవ్ చేస్తారంటే ఆ కిటికీలోకి వచ్చి పిలుస్తారన్నమాట, చూసుకుంటా ఉన్నారా అక్క? అందులో పిలవాల్సింది ఎక్కడ నిలబడి? తలుపు దగ్గర నిలబడి కిటికీలోకి వచ్చి పిలుస్తారు. డోర్ కట్టన్ వేసి ఉందంటే మనం లోపలికి రాకూడదు, అక్కడ నిలబడి పిలవాలి. నేర్చుకోవాలి, ఇవన్నీ మేనరిజం నేర్చుకోవాలి. లేకపోతే మనం చూసి పూర్ అనుకుంటుంది, వీళ్ళకేంద్ర కనీసం జ్ఞానం కూడా లేదు. నేను నా భార్య చాలా గృహాలు దర్శించడానికి పోతాం. పోయినప్పుడు తలుపు చాలాసార్లు కొడతాం, వాళ్ళు తీయపోతే వెంటనే వచ్చేస్తాం. పోతే దే మే బి బిజీ, వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారేమో, అంతే. సపోర్ట్ చేయకుండా రావాలి, అంతే. యేసయ్య కూడా హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడంట? ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నా, నెట్టుచున్నాను కాదు. ఏం చేస్తున్నాడు? నెట్టొద్దు, ఏం చేయాలి? తట్టాలి. కొంతమంది నెట్టుకుంటూ వస్తారు లోపలి. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చేదను, నాతో కూడా అతనితో కూడా నేను కలిసి ఏం చేస్తాం? యేసు నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. మరి నువ్వు తలుపు తీస్తావా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకాన్ని నేను వెలుగునై ఉన్నా. ఈ హృదయంలో చీకటి ఉంది. ఈ చీకటి బయటకు పోవాలంటే ఏం చేయాలా? ఈ వెలుగై ఉన్న యేసు నీ హృదయంలోకి రావాలి. ఆయన రావాలంటే నువ్వు తలుపు తీస్తే కానీ వస్తాడు, లేకపోతే రాడు. ఆయన మనలాగా మేనరిజం లేదు మనిషి కాదు. ఆయనకి మేనరిజం ఉంది. తలుపు తీస్తే వస్తాడు, లేకపోతే తప్పుడేక వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి చెప్తా, పరమగీతంలో ఉంది, తలుపు కొట్టడం తిరిగి వెళ్ళడం. ఎప్పుడైనా ఒకసారి చెప్తా, దేవుని చిత్తం అయితే. తలుపు తడతాడు చాలా రోజులు తడుతున్నాడు. నువ్వేం చేసావంటే గట్టిగా గడిపెట్టుకొని నేను దియా నీకు చోటు లేదు. 13 రకాల పాపాలకు మాత్రం జాగం వస్తుంది. 13 కాదు, ఇంకో 10, 15, 20 అయినా కానీ జాగ ఉంది.
ఇప్పుడేమో బీడీ సిగరెట్లు తాగుతున్నావేమో, ముందు తాగడం అలవాటు చేసుకున్నా అది కూడా చేసుకుంటా, ఇంకేమైనా వ్యభిచారం చేస్తా అది కూడా చేసుకుంటా, అన్నిటికీ ప్లేస్ ఉంది. కానీ యేసుకు ప్లేసు. ఒకడు వచ్చాడు యేసయ్య దగ్గరికి, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. యేసయ్య అన్నాడు, అదే నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్సికైనా చూడలేదు. నీ హృదయంలో ఎన్నో పాపాలకు జాగ ఉంది, కానీ నాకు ఇంత జాగ కూడా వీళ్ళ మారు మనసు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు పాపమని నువ్వు గ్రహించి నీ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని నీ హృదయపు తలుపు తెరిచి, యేసయ్యా నా హృదయంలోకి రానాయన, నేను చెడిపోయిన స్థితిలో ఉన్నా, అహంకారంలో ఉన్నా, మోహములో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, రకరకాల తిరుగుబాటు దశలో ఉన్నా, నన్ను క్షమించి నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయని ఆయన నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నిన్ను క్షమిస్తాడు, ఒక నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. కరెంటు పోయిందనుకోండి, ఏం ముట్టిస్తాం మనం? క్యాండిల్ ముట్టిస్తాం. క్యాండిల్ ముట్టిగానే చీకటి ఉంటుందా, పారిపోద్దా? దాన్ని ఏమన్నా బతినాడాలా? అమ్మ చీకటి దయచేసి నువ్వు పో, ఎవరు వచ్చారు, వెలుగు వచ్చిందమ్మా నువ్వు పో అని చెప్పాలా? అవసరం లేదు. వేర్ దెర్ ఈజ్ లైట్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ డార్క్నెస్. హల్లెలూయా. వెలుగు ఎక్కడుందో చీకటికి తావులేదు. ఈ రోజు నీ హృదయాన్ని తెరిచి యేసుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ 13 రకాల పాపాలు పారిపోతాయి. అంతే. నువ్వు అనుకున్నావేమో ఈ పాపాలను నేను జయించలేరు, దీనిలో నుంచి బయటకు రాలేనని. నేను మన చంద్రవేలు అనే గ్రామం వెళ్ళి ఒక 5 నిమిషాల ముందు వెళ్ళాను. 8 గంటల కాడ ప్రార్థన. ఏదో రోడ్డు మీద ఒక ఆయన బీడి తాగుతున్నాడు. చాలా పక్కగా ఉన్నాడు. ఆయన చూడగా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అసలే పక్కగా ఉన్నాడు, రేపు మాకు చచ్చిపెట్టున్నాడు. ఏం తాగుతున్నాడు? బీడి తాగుతున్నాడు. ఇక నేను ఉండబట్టలేక తట్టుకోలేక బ్రదర్ పరిచయం చేసుకుని అంతా అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు ఆల్రెడీ చాలా బలహీనంగా ఉన్నారు, జబ్బు మనిషిలాగా ఉన్నారు, మరి బీడీ ఎందుకు తాగుతున్నారు? ఇది మానేయచ్చు కదా అంటే, పాస్టర్ గారు ఆ మాట మాత్రం చెప్పకండి. ఒక పూట అన్నం లేకుండా ఉంటానేమో కానీ బీడీ లేకుండా మాత్రం మీరు ఏమైనా చెప్పండి సార్, ఏమని చెప్పండి, యేసు ప్రభువుని ఏమని చెప్పండి వింటా నేను. బీడీ మాత్రం మానవని మాత్రం. ఎందుకంటే నేను దీనికి బానిసనైపోయా. ఒకవేళ నువ్వు కూడా ఈరోజు రకరకాల పాపాలకు బానిసమైపోయాము, సినిమాలకు బానిసమైపోయాము, సీరియళ్ళకు బానిసమయ్యాము, వ్యభిచారపు తలంపులకు బానిసమైపోయాము. నీ బానిస బ్రతుకు నుంచి ఆ బ్రతుకుని పటాపంచలు చేసి పాపాన్ని పారదోలేటువంటి శక్తి ప్రభు అయిన యేసులోనే ఉంది. హల్లెలూయా. మరి యేసుకు నీ హృదయంలో చోటిస్తేనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మారు మనసు పొందక ముందు నేను కూడా ఎన్నో రకాల పాపాలకు బానిసనైపోయాను. ఎస్, ఆ పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు, అవి పారిపోయేలా దేవుడు చేశాడు. ఒక నూతన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పాపాలు నాకు మనశ్శాంతిని ఇవ్వలేకపోగా ఉన్న మనశ్శాంతిని కూడా తీసేసి బానిసగా చేశాయి. ఈరోజు నీ హృదయాన్ని తెరిచి యేసుని నీ హృదయంలో చేర్చుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు మారు మనసిస్తాడు. అప్పుడు ప్రభువు దినం నీకు శుభదినం అవుతుంది. హల్లెలూయా. ప్రభువు దినం నీకు ఏ దినం అయింది? శుభదినం అవుతుంది. మారు మనసు పొందకపోతే అది నీకు దుర్దినం. ఈ 2 రాసుకోండి. ప్రభువు దినం విశ్వాసులకు శుభదినం, అవిశ్వాసులకు దుర్దినం. ప్రభువు దినం విశ్వాసులకు ఏ దినం? శుభదినం. ఆ రోజు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతావు, మేఘాల మీద కొనుక్కోబడతావు. విమానం ఎక్కాలంటే ₹1000 టికెట్ కొనాలి. అప్పుడు విమానం ఎక్కాల్సిన అవసరం లేదు. టికెట్ లేకుండా ప్రభు దగ్గరికి మేఘాల మీద ప్రయాణం. ఎంత అద్భుతం అండి ఇది. ప్రభువు దినం విశ్వాసులకు శుభదినం, అవిశ్వాసులకు దుర్దినం. దుర్దినం. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, గొడవపడే గుంపులో ఉన్నావా? మారు మనసు పొందకపోతే కనీసం ఈ రోజైనా మారు మనసు పొందు. నీ హృదయాన్ని దేవుడు కడుగుతాడు, తన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. ఒక నూతన జీవితాన్ని, నూతన జన్మానుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీ జీవితం నిజమైన శాంతి, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. సరే, ఇంకా ముందుకెళ్దాం. తర్వాత 2వది, ప్రభువు దినం విశ్వాసులకు ఏదను శుభదినం, అవిశ్వాసులకి దుర్దినం. కాబట్టి 1 నుంచి 3 వచనాల్లో పౌలు అవిశ్వాసులను ఉద్దేశించి రాశాడు. ఆ లోకులు ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది అంటారు, కానీ వాళ్ళకి ఏమొస్తుంది? నాశనము వస్తుంది. నా ఆశ ఏంటో తెలుసా? మీలో ఎవ్వరు కూడా నాశనం కాకూడదు. మీలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని, దేవుని ఉగ్రతను తప్పించబడాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అయితే నీకుండాలి ఆ కోరిక. హృదయాన్ని తెరిచేది నువ్వే, నేను కాదు. నీ హృదయం తెరిచి ఆయన చేర్చుకో, మారు మనసు పొందు, ఆయన బిడ్డగా మారు. సరే, 4వ వచనంలోకి వద్దాం మనం. 1 దశలోనిక 5వ అధ్యాయం 4వ వచనం.
సహోదరులారా. ఇక్కడ కూడా సహోదరులారా అనే మాటతో మొదలైంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ అనే మాటతో ప్రారంభమైంది. అక్కడ రాసుకోండి, ఏంటి కానీ అంటే అవిశ్వాసులకు అది దుర్దినం, కానీ విశ్వాసులకు అది శుభదినం అని చెప్పడం కోసం రాస్తాడు. కాబట్టి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో బియూటీ బట్ అనే మాట రాయబడింది. ఎవరి దగ్గర ఉందా? ఎన్కేజేవి దీపాదేవి ఉందని దగ్గర చదువు ఒకసారి. 4 బట్ ఉందా అసలు? అది ఇంపార్టెంట్, దానికి వస్తుంది. బట్ అంటే అవిశ్వాసులకు అది దుర్దినమే, అవిశ్వాసులకు అది నాశనమైన దినమే. ఏ దినం అది? ప్రభు దినం. బట్ కానీ విశ్వాసులమైనటువంటి మన కొరకు అది శుభదినం అని చెబుతున్నాడు. అది మనకి శుభదినం. చూడండి 4వ వచనం. కానీ సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధులు. అంటర్లైన్ చేసుకున్నాం. మనం ఏ సంబంధులం? పగటి సంబంధులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. 6వ వచనం. కావున అంటున్నాడు. ఇక్కడ మాత్రం చక్కగా పెట్టాడు ఇది. కాబట్టి అంటే సో మనము పగటి వారమే, చీకటి వారము కాము. కాబట్టి మనం ఏం చేయాలి? రాసుకోండి. ప్రభువు దినము విశ్వాసులు అనే హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రభువు దినానికి ముందు విశ్వాసులు ఏమి చేయాలి? మనం ఎలా ఉండాలి? దేవుని మారుమనసు పొందిన బిడ్డ ఎలా ఉండాలో నేను 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎన్ని విషయాలు? 3. నెంబర్ 1, 1 మనము చీకటి వారము కాము, మనము పగటి వారము. కాబట్టి మనం ఏం చేయాలి? 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక. అండర్లైన్ చేసుకోండి. ఇతరులాగా ఏం చేయకూడదు? అందరు నిద్రపోతున్నారు. అందరంటే ఎవరు? లోకులు. అదేమి నిద్ర అంటే పాపపు నిద్ర. పాపములో ఉన్నారు, లోకములో ఉన్నారు. ఆత్మీయ సంగతులు వాళ్ళకేం పట్టవు. చర్చిక ఇది మనకు కాదు. ఆదివారం అయితే సోమవారం అవుతుంది. మన పని తిరుగుడే తిరుగుడు. మనకు ఆదివారంతో పని లేదు, సోమవారంతో పని లేదు. దేవుని గురించిన ధ్యాసే లేదు. వాళ్ళు లోకములో పాపం అనే నిద్రలో ఉన్నారు. కాబట్టి ఇతరుల వల్ల నిద్రపోకుండా మెలకువగా ఉండాలి, మత్తులమై ఉండకూడదు అంటున్నాడు. రాసుకోండి. మనము పగటి వారము కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుదినం వస్తున్నప్పుడు 1 చీకటి కార్యాలను విసర్జించాలి. ఫస్ట్ పాయింట్ అదండి. ఏంటి? చీకటి కార్యాలను. మరి నువ్వు మారు మనసు పొందావు, నువ్వు పగటి సంబంధివి, దేవుని నమ్ముకున్నావు, మారు మనసు పొందాను అంటున్నావు, బాప్తిసం కూడా తీసుకుంటాను అంటావు, ఆల్రెడీ తీసుకున్నా అన్నావు. మరి నువ్వు ఎలా ఉండాలి? రొట్టెలో కూడా పాల్పొంపులు పొందుతున్నావు. మరి నువ్వు ఎలా ఉండాలి? 1 చీకటి కార్యాలను ఏం చేయాలి? విసర్జించాలి. చాలా మంది ఆరాధన వర్తమానం మిస్ అయిపోయారు పొద్దున, అందుకని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చీకటి కార్యాలు ఎక్కడుంటాయి బైబిల్లో? రోమా 13:13 చదవండి. మనం ఏం విసర్జించాలి? చీకటి కార్యాలు విసర్జించాలి. రోమా 13:13 ఇవి కూడా లెక్క పెట్టాలి. 1 అల్లరితో కూడిన ఆటపాటలు, 2 మత్తు, 3 కామ విలాసం, 4 పోకిరి చేష్టలు, 5 కలహము, 6 మత్సరం. అక్కడ రాసుకోండి 6 చీకటి కార్యాలు. ఎన్ని వరుసగా చెప్పండి చూసి. 1 ఆటపాటలు, 2 మత్తు, 3 కామ వికారము, 4 పోకిరి చేష్టలు, 5 కలహము, 6 మత్సరం. దేవుని బిడ్డలుగా ఇవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అక్కడ ఏమని చదవండి. పగటి వారి వలె మనము ఉండాలి, పగటి వారి వలె నడుచుకోవాలి. ఇవన్నీ చీకటి కార్యాలు. మనం మారు మనసు పొందాం, దేవుని బిడ్డలుగా మారాం. నువ్వు మారు మనసు పొందావు అంటున్నావు, బాప్తిసం తీసుకున్నాను అంటున్నావు, 2 వారం బల్లలో కూడా పొలం పొందా అంటున్నావు. మరి ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నావు? మొట్టమొదటి కార్యం ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఏంటి? ఈ సినిమాలే. కొంతమంది సినిమాలు చూడదు బైబిల్ ఎక్కడుందా? ఎక్కడ చూపి, నాకు సినిమా చూడకూడదు చూపి, ఎక్కడుందో అంటే నేను మానేస్తాంటారు కొంతమంది. ఇక్కడే ఉంది. ఆ రోజుల్లో సినిమాలకు సినిమా అనే పేరు లేదు. ఏం పేరు ఉంది? అల్లరితో కూడిన ఆటపాటలు. మీకు చూపిస్తా ఇప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమా రిలీజ్ అవగానే, ఈ రోజుల్లో కాదు కానీ పాత రోజుల్లో, వాడు ఒక రిక్షా వేసుకొని
మైక్ తీసుకొని రండి చూడండి చూచి ఆనందించండి, రండి చూడండి చూచి ఆనందించండి. రోజు 4 ఆటలండి. రోజు ఎన్ని ఆటలు? 4 ఆటలు. చూసారా ఆటలు ఉన్నాయా? అది సింహాల్లో బోటు పెడతాడుగా. ఎన్ని ఆటలు రోజుకి? తర్వాత సినిమాలో అల్లరి ఉందా లేదా? ఆట ఉందా లేదా? పాట ఉందా లేదా? అదే ఇక నీకు సినిమాని పేరు చూపించాలా? అవసరం. నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే మీ ఇంట్లో టీవీలో సినిమాలు చూడకూడదు. మీ ఇంట్లోనే కాదు బయట కూడా చూడకూడదు. మరి చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నిజంగా మారు మనసు లేదు. అది నిజమైన బాప్తిసం. చాలా బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళు మారు మనసు పొందామంటారు, బాప్తిసం తీసుకున్నామంటారు. అది స్థలం అవుతే సినిమా పాట వచ్చింది. ఇంట్లో ఏమొచ్చింది? సినిమా పాట. వాళ్ళు ఎట్లా విశ్వాసం? కొంతమంది ఫోన్ చేయాలంటే నాకు భయం, ఎందుకంటే నాకు సినిమా పాట వినిపిస్తారు రింగ్ టోన్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం వినపడుతుంది మనకి? ఈ పాట మీకు కావాలా? ఒకటి నొక్కండి, మీకు కూడా వచ్చింది. ఎవరికి ఫోన్ చేసింది ఎవరు? ఒక విశ్వాసి, బాప్తిసం తీసుకున్న బ్రదరు. రొట్టె కూడా తీసుకుంటాడు, అది మాత్రం మిస్గాడు. జీవితం ఏది మరి? సీరియళ్ళకి బానిసలైపోయారు. ఎంత విచారం, ఎంత విచారం. నువ్వు దేవుని బిడ్డవైతే అల్లరితో కూడిన ఆటపాట్ల జోలికి వెళ్ళకూడదు. చీకటి కార్యాలను విసర్జించాలి. ఇది చీకటిలో చేసేటువంటి పాపం, అన్యులు చేసేటువంటి పాపం. రెండోది మత్తు. కొంచెం కళ్ళు తాగొచ్చా? కొంచెం కళ్ళు. మత్తు, పాన్పరాగులు ఇవన్నీ వేసుకొని మత్తులోకి వెళ్ళిపోతారు. జర్దో, కిళ్ళీలు, పాన్పరాగులు, మత్తు పదార్థాలు సేవించడం, ఇవన్నీ కూడా దేవుని చిత్తం ఎన్నటికీ కాదు. ఇవన్నీ చీకటి కార్యాలు. నువ్వెంత సమర్థించుకున్నా కానీ ద్రాక్షారసం పుచ్చుకోవడం, మద్యపానం సేవించడం, గుడుంబా తాగడం, కళ్ళు తాగడం, ఇతరుల సంతోషం. కొంతమంది తాగరు కానీ తాగిపిస్తారు. ఏం చేస్తారు? అన్న నాకు చాలా మేలు చేశాడు అన్న, అన్న కొంచెం మర్యాద చేయాలిగా అన్నారా, నువ్వు ఒక క్వార్టర్ ముందు ఇస్తారా. నువ్వు తాగొద్దు, వేరే వాళ్ళకు కూడా తాగబోపియదు. అది కూడా పాపమే. తాగినా పాపమే, తాగబోపించినా ఆ కొంతమంది అబ్బా తాగబోపిది ఎక్కడ బ్రదర్, మేము తాగం కానీ మా బిజినెస్ చెడిపోయింది బ్రదర్. నువ్వు బిజినెస్లో నష్టపోయినా పర్వాలేదు కానీ పాపం మాత్రం నిలబడి దేవుని పని. వ్యాపారంలో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ వ్యాపార ఆశీర్వాదానికి రహస్యం తాగబోపేయడం కాదు, దేవుడే దానికి ఆశీర్వాదం. కస్టమర్లను పంపించేది ఎవరు? ఎవరు బోర్డు పెడతాడు, కస్టమర్ దేవుళ్లకు నమస్కారం. కస్టమర్లే వ్యాపారస్తుడికి ఎవరంట? యేసు ప్రభు కదా వాళ్ళ దేవుడు. వ్యాపారం చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ వ్యాపారానికి గిరాకీ పంపించేవాడు దేవుడే. హల్లెలూయా. ప్రార్థన చేయండి మీ వ్యాపారం గురించి. ఇదిగో ప్రభు, ఇది ఇంత సామాను కొన్నా నేను, ఇదంతా సేల్ కావాలి, గిరాకీ నువ్వే పంపించమని ప్రార్థన చేయండి. దేవుడు పంపిస్తాడు. మన దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు లేదు లేదు. మందు మీద ఆధారపడబాకండి, దేవుని మీద ఆధారపడండి. మనుషుల మీద ఆధారపడబాకండి, కస్టమర్ల మీద ఆధారపడబాకండి. కస్టమర్లు మనకు దేవుళ్ళు కాదు, కస్టమర్లు పంపించేవాడే దేవుడు. నెక్స్ట్ మూడోది ఏంటి? కామవిలాసం. ఇలాంటి వ్యభిచారపు తలంపులు, వాటిని విసర్జించాలి. పోకిరి చేస్తారు, పోకిరి పనులు చేస్తారు. ఆడపిల్లల్ని కదిలేయటం, అమ్మాయిల్ని వేధించడం, అమ్మాయిలు అబ్బాయిల్ని వేధించడం, అబ్బాయిలు అమ్మాయిల్ని వేధించడం, పోకిరి పనులు. పేర్లు కూడా అలా అవుతున్నాయి. పోకిరి, సినిమా పేరే పోకిరి. ఇంకా దాంట్లో వాడు చేసే పనులన్నీ ఏం పనులు ఉంటాయి? ఇంక చూసేది ఎందుకు? పేరింటే అర్థం కాదా? అలాంటి పోకిరి పనులు చూసి పోకిరి చేయటం నేర్చుకోకూడదు. దేవుని బిడ్డలమైన మనం ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత కలహము, లొల్లి. కొంతమందికి నల్ల దగ్గరికి వెళ్తే కంపల్సరీ లొల్లి అవుతుంది. లొల్లి పెట్టుకోకుండా ఉండలేరు, ఎవరితో కూడా లొల్లి పెట్టుకోకూడదు. కొంతమంది లొల్లిని పని కట్టుకొని చేస్తారు. ఒక ఆమె ఈ వాడ నుంచి, ఒక అక్క వేరే వాడ నుంచి వస్తుంది. ఎక్కడికి పోయి వస్తున్నావు అక్క అంటే, అక్కడ ఒక లొల్లి ఉంది, దాని సంగతి చూద్దామని పోయి వస్తున్నా. లొల్లి చేయడానికి పోయి వస్తున్నట్ట. అది కూడా పని. నేను చాలా బిజీలో ఉన్నా. ఏమిటి బిజీ? నేను పోయి ఇప్పుడు ఏం పెట్టాలి? లొల్లి పెట్టాలి. ఎంత విచారం. దేవుడు కాదు. మీరేమిట్లండి? మేము క్రైస్తవం అండి.
మన పేరేంటి? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు చీకటి కార్యాలని, మత్సరం, అసూయను కూడా విసర్జించాలి. నెంబర్ 2. రెండవదిగా ధరించుకోవాలి. ఒకటి విసర్జించాలి, అయిపోయింది. ఏమేమి విసర్జించాలి? చీకటి కార్యాలు. మీకు సంగతి ఎవరు మర్చిపోయా, ఈ 6 కార్యాలు చీకట్లో చేసే. సినిమా హాల్లో కలగా లైట్లు అరికొస్తాడు, ఎందుకని? చీకటి కార్యం. ఏంటో చూడాలి, చీకట్లోనే చూడాలి. తాగుబోతులు ఎప్పుడు తాగుతారు? పొద్దుగుంకగానే. వ్యభిచారులకి పొద్దుగుతే రైట్ టైం. వాళ్ళకి ఈ లొల్లు పెట్టి మర్డర్ చేసే వాళ్ళకి ఏ టైం కావాలి? ఎన్ని చీకటి కార్యాలు, ఇవన్నీ చీకట్లో చేసే కార్యం. అందుకే వాటికి ఏం పేరు పెట్టాడు? చీకటి. వాటిని విసర్జించాలి, కొన్ని ధరించుకోవాలి. 3. 1 విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 3 ధరించుకోవాలి. ఈ 6 వదిలిపెట్టాలి, 3 మనం ధరించుకోవాలి. చూడండి 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ అనే కవచం. కవచం అంటారు. ఇదేంటి కవచం అంటే? ఏంటి కవచం? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ముందేం పెట్టుకుంటారు? ఒక కవచాన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చూడలేం, కానీ పోలీసులను చూస్తే అర్థమవుతుంది. పోలీసులు నా పెద్ద అల్లరి జరుగుతున్నాను, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? అవతల రాళ్ళు వేస్తుంటే అర్థం పెట్టడం కోసం ఒకటి తీసుకెళ్తారు కదా, దాన్ని ఏమంటారు? ఏం పేరు దాని పేరు? బాగా ఈ రోజుల్లో కూడా తీసుకెళ్తారండి, కర్రతో తయారు చేస్తారు దాన్ని, ఏదో అంటారు ప్యాడ్. ఆ ప్యాడ్ ఎదురుపడి, ఎందుకని? అవతల రాళ్ళు వేస్తే అది తగలకుండా, అది బ్రష్కు తగలకుండా ఉంటాను, కళ్ళ తగలకుండా అర్థం పెట్టుకుంటాడు. కవచం. మనం కూడా కవచంలో 2 ఉన్నాయి. ఒకటి విశ్వాసము, రెండోది ప్రేమ. ఆ 2 కవచం. విశ్వాసమేమో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల. ప్రేమేమో తోటి సహోదరుల పట్ల. తర్వాత చదవండి 8వ వచనం. విశ్వాస, ప్రేమలనే కవచము. తర్వాత రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణం అంట. శిరస్త్రాణం అంటే ఏంటి? ఎంత శిరస్త్రాణం అంటే? స్టూడెంట్స్ శిల్ప చెప్పు, కాలేజ్ స్టూడెంట్స్. శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్ అంటే ఏంటి? అంటే మనకి ఇంగ్లీష్ బాగా వచ్చుగా, తెలుగు రాదు, ప్రాబ్లం అది. శిరస్త్రాణం అంటే హెల్మెట్ అమ్మా, రాసుకోండి. శిరస్త్రాణం అంటే ఏంటి? వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, బట్ వీఆర్ పూర్ ఇన్ తెలుగు. శిరస్త్రాణం అంటే శిరస్సుకు పెట్టుకునేటువంటి ఒక కవచము. బండి మీద వెళ్తున్నప్పుడు ఏం పెట్టుకుంటాం? తల మీద హెల్మెట్. ఇంగ్లీష్లో హెల్మెట్ అంటే, తెలుగులో శిరస్త్రాణం. ఈ శిరస్త్రాణం పేరేంటంటే హోప్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ అనేటువంటి నిరీక్షణ. అదంతా ఒకటే ఒక పదం, రక్షణ అనేటువంటి నిరీక్షణ. ఓకే. విశ్వాసమేమో దేవుని పట్ల, ప్రేమేమో తోటి సహోదరుల పట్ల, రక్షణ, నిరీక్షణ అనే దాని గురించి నేను 3 విషయాలు చెప్తాను. రక్షణ అనేది 3 కాలాల్లో జరుగుతుందండి. ఇది డాక్ట్రిన్, సిద్ధాంతం, సందర్భం కాబట్టి చెప్తున్నా. దానికి ఏం పేరు పెడతారంటే త్రికాల రక్షణ అని పెట్టండి హెడ్డింగ్. ఏంటది? త్రికాల అంటే 3 అంటే ఎంత? రక్షణ అనేది 3 కాలాల్లో మనం ఉంటుంది. 1 పాస్ట్ అంటే గతంలో జరిగింది, రాసుకోండి. వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. పాపపు శిక్ష నుంచి మనం రక్షింపబడ్డాము. అయిపోయింది, పాస్ట్ అండి. రక్షింపబడ్డాము దేని నుంచి? పాపపు శిక్ష నుంచి. నెంబర్ 2 ప్రజెంట్ టెన్స్, ప్రస్తుతం. వీఆర్ సేవింగ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపపు శక్తి నుంచి రక్షింపబడుతూ ఉన్నాం. కంటిన్యూస్ టెన్స్, రక్షింపబడుతూ ఉన్నాం. 3 ఫ్యూచర్. We will be saved from the presence of sin. పాపపు ఉనికి నుండి రక్షింపబడతాము. పాపపు ఉనికి నుండి రక్షింపబడతాం. రక్షింపబడ్డాం, పడుతూ ఉన్నాం, రక్షింపబడతాం. చెప్పండి 3 మాటలు. రక్షింపబడ్డాం, రక్షింపబడుతూ ఉన్నాం, రక్షింపబడతాం. అంటే ప్రభు దినం రోజు పాపపు ఉనికి నుంచే రక్షింపబడతాం. 1 పాపపు శిక్ష నుంచి రక్షింపబడ్డాం. 2 పాపపు శక్తి నుంచి రక్షింపబడుతూ ఉన్నాం. 3 పాపపు ఉనికి నుంచి ఒకరోజు ఏం చేయబడతాం?
ఎక్కడ పాపం అంటే పరలోకంలో ఉండమే. ఇంతవరకు చేసిన పాపాల నుంచి మనం రక్షింపబడ్డామండి. ఇక మనకు ఉగ్రత అనేది లేనే లేదు, అది పాస్ట్ టెన్స్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? పాపం యొక్క శక్తి నుంచి ప్రతిరోజు ఏం చేయబడతా ఉంటాం? అందుకు రోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ప్రతి విశ్వాసి ఈరోజు ఏ పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు నాయన, నీ శక్తి నాకు దయచేయమని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభు యొక్క రెండవ రాకడలో మనం ఏం చేయబడతామంటే అసలు పాపపు ఉనికి నుంచే ఏం చేయబడతాం? రక్షింపబడతాం. ఫ్రమ్ పెనాలిటీ ఆఫ్ సిన్ వీఆర్ సేవ్డ్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ సేవింగ్, ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్ వీ విల్ బి సేవ్డ్. ఈ మూడు కూడా పి అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. ఇది ఒక సిద్ధాంతం, రక్షణ అనేటువంటి సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతాలను రేపు మా స్టాన్లీ గారు గుంటూరులో నేర్పించబోతున్నాడు. ఇవన్నీ ఇవి చాలా కష్టంగా ఉంటాయి, అని తేలిగ్గా అర్థం కావు. సరే, ఏదేమైనప్పటికీ మారు మనసు పొందామంటే అర్థం ఏంటంటే పాపపు శిక్ష నుంచి మనం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం. కానీ ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? మరి రక్షింపబడుతూ ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు పాప ఉనికి నుంచి ఏం చేయబడతాం? రక్షింపబడతాం. కాబట్టి మనం మూడు ధరించుకోవాలి. ఏమేంటి? విశ్వాసం, రెండోది ప్రేమ, మూడోది నిరీక్షణ. నెక్స్ట్ చివరి పాయింట్ చెప్పి ముగిస్తా. ఒకటి విసర్జించు, రెండు ధరించుకో, చివరిది ఏంటంటే ప్రోత్సహించుకోండి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహం. 11వ వచనం, లాస్ట్ వచనం చదవండి. 1వ దశలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. రెండవ రాకడ సిద్ధంగా ఉంది, ప్రభు దినం వస్తూ ఉంది. దేవుని తోటి సహోదరులుగా మనం ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించుకోవాలని బైబిల్లో ఉంది, కానీ అది కరెక్ట్ వర్డ్ కాదు. ప్రోత్సహించుకోండి అని రాసుకున్న నోట్స్లో. ఎన్ఐవిలో ఏముంది? ఎన్ఐవి తెలుసా? ఇది వెళ్ళిపోయిందా బయటికి? ఎన్ఐవి ఎవరి దగ్గర ఉందా? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్ సతీ చదువు, అది తీసుకుంటుంది అక్కడికి. 1వ దశలోనిక 5వ అధ్యాయం 11వ వచనం తెలుసా? త్వరగా చదవాలా? 5:11 చదువు. 5:11 Therefore, అదిగో చాలు. ఎంకరేజ్. ఇక్కడ ఆదరించుట అంటే అర్థం ఏంటంటే ప్రోత్సహించుకోవడం. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. 4:13లో పైన లాస్ట్ 4:18లో ఏముంది? ఒకరినొకరు ఆదరించుకోవాలి. అదేం కంఫర్ట్, ఆదరణ. ఇదేమో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. అంతేగాని విమర్శించుకోకూడదు. ఎంకరేజ్మెంట్. తర్వాత ఇంకో మాట అన్నాడు, క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి, అంటే హెల్పింగ్ వన్ అనదర్. ఎన్ఐవిలు ఏమిచ్చాడు? బిల్డ్ ఈచ్ అదర్. ఒకరినొకరు కట్టుకోండి. అంటే ఒకరి ఆత్మీయ జీవితాన్ని ఇంకోళ్ళు కట్టాలి. నేనేమన్నా పడిపోతున్నావు అనుకో, నువ్వు వచ్చి ఏం చేయాలి? నన్ను కట్టాలి. నువ్వు పడిపోతున్నావు అనుకో, నేను వచ్చి నిన్ను, వాడు పడిపోతున్నాడా? పడిపోతే మనకెందుకు అనుకోకూడదు. పడిపోతే మనకెందుకు, రేపు నువ్వే పడిపోతావు. కాబట్టి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా మిస్టేక్లో పడిపోతా ఉంటే వారిని ప్రేమతో చెప్పి, అలా కాదు, మనం ఇలా ఉందాం. ఎవరైనా బ్రదర్ మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, నేను ఆ తాగుడు మానలేను అని అంటే, భయపడిపోకన్నా, నేను కూడా ఒకప్పుడు తాగుబోతునే, నన్ను దేవుడు మార్చాడు, నిన్ను కూడా మార్చలేదు. ప్రోత్సహించాలి. వీడు మారాడే వేస్ట్ అనకూడదు మనం. అంటే ఏం చేసినట్టు? వాళ్ళని పడగొట్టినట్ట, కట్టినట్ట? పడగొట్టినట్టు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ఫుల్ పచ్చి తాగుబోతున్నాడు. తాగి మోరీ పక్కన పడుకుంటాడు, పక్కన పంది కూడా పడుకుంటాడు. పంది పడుకుంటుంది అక్కడ మోరీలో, ఈ పక్కన. ఆయన కొరకు ఆయన భార్య ఎంతో ప్రార్థన చేసింది, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. అద్భుతం జరిగింది, ఆయన మారు మనసు పొందాడు. ఇప్పుడు అసలు ఆ వాసన అంటే గిట్టనే దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఆయన మారాడంటే అసలు వాళ్ళంతా ఆశ్చర్యపోయారన్నమాట. సీక్రెట్ ఏంటంటే ఆయన భార్య ఆయన రక్షణ కొరకు ఏం చేసింది? ప్రార్థన చేసింది. అంతే, కన్నీటితో ప్రార్థన చేసి, ఉపవాసంతో ప్రార్థన చేసింది. సార్ ఇంటికి వచ్చేయండి, మాకు మర్యాద చేయవా అంటే, నా ఇంటికి వచ్చి ఎవడు మందు అడగొద్దు, కావాలంటే చెప్పి దంసలు తెప్పిస్తాను అంతే. మందు మాట నా దగ్గర అంత ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎట్లా మారాడు ఈయన? దేవుడు ఆ మనిషిని మార్చాడు. కాబట్టి నువ్వు నేను మారలేను అనుకోవద్దు. అలా అనుకుంటుంటే మనం ఏం చేయాలి? వాళ్ళని వెళ్ళి మనం ప్రోత్సహించాలి. ఎవరైనా చర్చకొచ్చారు, క్యాన్సర్తో వచ్చారు, వాళ్ళు తగ్గట్లేదు, నిరాశపడుతున్నారు అనుకో, ఏం చేయాలి మరి? మనం వెళ్ళి అక్కడ, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది, నేను కూడా ప్రార్థన చేశాను, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడని ఎంకరేజ్ చేయాలి. నువ్వు ప్రార్థన మానేయొద్దు, దేవుడు కొంచెం పరీక్షిస్తాడని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి.
నీ అనుభవాలు వాళ్ళతో పంచుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది, మనం 3 పనులు చేయాలి. 1, చీకటి కార్యాలు విసర్జించాలి. 2, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే వాటిని కవచాలుగా మనం ధరించుకోవాలి. చివరిగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మీరు ఇంకా మారు మనసు పొందలేదా? ఇప్పుడే మారు మనసు పొందండి. మారు మనసు పొందారా? చీకటి కార్యాలను విసర్జించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి. అందరూ కూడా తలలు వంచి మోకరించాలి. ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, లేచి అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభు దినం సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చినప్పుడు, ఒక ప్రసవ వేదన గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా వచ్చినట్లు దేవుని దినం రాబోతుంది. మారు మనసు పొందని ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? అలాగైతే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు రక్షణ దయచేయి. కళ్ళు మూసుకోవాలి అందరూ. కొంతమంది కళ్ళు తెరిచే ఉన్నారు. ఇంకా ఇప్పుడు దాకా దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడదాం. మౌనంగా ఉండొద్దు. నీ పాపాన్ని ఒప్పుకో. నీ హృదయంలో ఎన్ని ఘోరమైన పాపాలు ఉన్నాయో చూసాం. ఇప్పుడు మనం దేవుడు అర్థంలో చూపించే మన హృదయం ఎంత ఘోరంగా ఉందో. చెడ్డ చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, వ్యభిచారపు తలంపులు ఉన్నాయి, తిరుగుబాటు స్వభావం ఉంది, మన ఇష్టమైన జీవించే స్వభావం ఉంది, అసూయ మన హృదయంలో. యేసయ్య తలుపు తడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నా హృదయంలోకి రానాయన, నన్ను కడుగునాయన, నన్ను శుద్ధి చేయనాయన, నా హృదయం చెడిపోయింది నాయన, నాకు నూతనమైన జీవితం దయచేయి, నాకు శాంతి సమాధానం దయచేయి. ఇదిగో నేను పలానా పాపాలకు బానిసమైపోయాను నాయన. సినిమాలకు బానిసమైపోయావా? సీరియళ్ళకు బానిసమైపోయావా? అపవిత్రమైన వాటిని తినడానికి, త్రాగడానికి, చూడటానికి బానిసమైపోయావా? మూతు మాటలు బానిసైపోయావా? దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి బాగు చేయగలిగిన దేవుడు. ప్రేమ కలిగిన చేతులు చాపు పిలుస్తున్నాడు. వస్తావా నువ్వు? తలుపు తడుతున్నాడు. యేసయ్యా నా హృదయంలోకి రానాయన, నేను పాపినయ్యా, నన్ను క్షమించమని కన్నీటితో ప్రార్థన చేసుకో. ఏదో మామూలుగా పెదాలతో చేయొద్దు. పెదాలతో చేసే ప్రార్థనకి దేవ క్షమాపణ రాదు. నిజంగా గుండె లోతుల్లో నుంచి నీ పాపాన్ని ఒప్పుకో. చాలా రోజుల నుంచి నామకార్థంగా గుడికి వస్తున్నావేమో, పేరుకు మాత్రం. నీ హృదయంలో రక్షణ కార్యం జరిగిందా? నువ్వు నిజంగా మారుమనసు పొందావా? ఏదో పై పైన వచ్చావా? పై కాదు, పై మెరుగులు కాదు, హృదయం మారాలి. ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందిన ప్రియమైన దేవుని బిడ్డ, చీకటి కార్యాలు విసర్జించావా? నువ్వు పగటి వాడిని చెప్పుకుంటూ చీకటిలో జీవిస్తున్నావా? అల్లరితో కూడిన ఆటపాట్లు. ప్రియమైన విశ్వాసులారా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా ఈ చెడుపై నాకు విజయం దయచేయి. మత్తు పదార్థాలు సేవించడం, కలహము, అసూయ నాలో లేకుండా చేయనాయన. నాకు పాపంపై విజయం దయచేయను ఆయన అని ప్రార్థన చేసుకున్నాం. కలహాలు వెళ్ళి కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, పనిచేసే డ్యూటీలో ప్రభువా సమాధానం దయచేయి. విశ్వాసము, ప్రేమ ధరించుకున్నావా? అనుమానాలు వస్తున్నాయా? విశ్వాసం అనే డాలు పట్టుకోమని ఎఫెసీ పత్రికలో పౌలంటున్నాడు. సైతాను అగ్ని బాణాలు వేస్తాడు, అనుమాన బీజాలు వేస్తాడు. దేవా నీ మీద బలమైన విశ్వాసం నాకు దయచేయని ప్రార్థన చేసుకున్నాం. రక్షింపబడ్డావా? రక్షింపబడుతూ ఉన్నాం, రక్షింపబడతాం. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా ప్రతిరోజు పాపపు శక్తి నుంచి నన్ను రక్షించిన ఆయన, నాకు విడుదల దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ఒకరినొకరు ప్రోత్సహించే విషయం ఎలా ఉన్నాం? ప్రభువా నన్ను కూడా వాడుకో ఇతరులను ప్రోత్సహించడానికి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నీతో మాట్లాడితే నీ హృదయంలో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రభు దినానికి అవిశ్వాసులుగా ఉన్నవారు మారు మనసు పొందాలి. విశ్వాసులైన వారు చీకటి కార్యాలను విసర్జించి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ధరించుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిలాగా ఉండాలని మరి వేస్తామన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా దేవా. ఉదయకాల సమయం నుండి మా ప్రభా ఈ మధ్యాహ్నం వేళ వరకు నా తండ్రి నీ ఆత్మ సంచారాన్ని మా మధ్యలో ఉంచి నీ ఆత్మ ద్వారా తండ్రి నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభా మా జీవితంలో మా తండ్రి నాయన చీకటి కార్యాలను విసర్జించమని నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు కూడా తండ్రి ఆ విషయాల్లో మేము తప్పిపోయినాం, మేము ఒప్పుకుంటున్నాం. దేవా నీకు వందనాలు. వాటిని విసర్జించి మా ప్రభ జీవించే జీవితాన్ని మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం.
దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాలో మా ప్రభా నాయన నువ్వు వెలుగై ఉన్న దేవుడో గనుక మా ప్రభా విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణ కలిగి మా ప్రభా మేము ఎదురు చూసే వారంగా ఉండటానికి మాకు నేర్పించిన దాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నువ్వు తలుపు నొద్ద తట్టి ఉంటున్నావు కనుక మా ప్రభా నాయన నీ స్వరాన్ని వినే మనసు మాకు దయచేయమని దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన ప్రోత్సహించే విషయంలో తండ్రి, ఒకరిని ఒకరు ఆదరించుకునే విషయంలో ప్రభా మేము తప్పిపోకుండా తండ్రి నాయన ముందులాగా మాకు సహాయం చేయమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన నువ్వు ఏ సమయంలో వస్తావో మాకు తెలియదు కనుక మా ప్రభా ఆ సమయానుకూలంగా తండ్రి నాయన మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మా తండ్రి నాయన మీరు మాతో ఉన్నందుకు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాలో విత్తబడినటువంటి నీ యొక్క తండ్రి నాయన పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్యాన్ని దృష్టి ఎత్తుకపోకుండా మాలో ఆయన ముద్ర వేసి భద్రపరచమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము నెమరు వేసుకొని మా ప్రభా మరుదినము తండ్రి నాయన నీ నామాన్ని స్మరణ తెచ్చుకోవటానికి మాలో నీ కృప దయచేయమని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రవేశ నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.